సో బేసిక్ థింగ్ ఏంటంటే ఇప్పుడు రైడ్ నేను చేసేటప్పుడు ఆ చిన్న మూమెంట్స్ ఇచ్చిన ఏరో ప్రకారంగా ఏరో కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది కాబట్టి బైక్ విల్ గెట్ మోర్ అన్స్టేబుల్ అనమాట. సో ఇస్ ఇట్ గుడ్ బ్రో ఒక క్విక్ షిఫ్టర్ పైన ఇన్వెస్ట్ చేయడం? ఇస్ ఇట్ గుడ్? చాలా మంది చెప్పొచ్చు యాక్చువల్ మెన్ క్విక్ షిఫ్టర్ వాడాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేతులతో చేయగలుగుతా, అది చేయగలుగుతా, ఇది చేయగలుగుతా అని చెప్పేసి. బట్ ఎలక్ట్రానిక్స్ విల్ సమ్ టైమ్ హెల్ప్ యూ అండ్ సమ్ టైమ్స్ ఇట్ మైట్ డిస్ట్రాయ్ యూ అనొచ్చు. బట్ అండ్ ఇంకొకటి ఏంటంటే క్విక్ షిఫ్టర్ లేని బైక్స్ లో మేము క్యాన్ బి షిఫ్ట్ బ్రో బైక్ గేర్స్ అది ఇది అంటే యూ క్యాన్ షిఫ్ట్. దాని సీన్ ఏంటంటే రేవిస్తాం కదా, వెంటనే డౌన్ చేసిన ఏదైతే డౌన్ చేస్తామో సెకండ్, అదే సెకండ్లో యూ నీడ్ టు అప్ షిఫ్ట్. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ గైస్ వాంట్ టు డూ ఆటో బ్లిప్పింగ్, డౌన్ షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు, క్విక్ షిఫ్టర్ లేదు, అప్పుడు ఇప్పుడు చూడండి దీనికి ఆటో బ్లిప్ చేశాను నేను, దీనిలో ఆటో బ్లిప్పర్ లేదు కానీ నేను సొంతంగా చేశాను మాన్యువల్గా. సో అలా చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ డోంట్ గెట్ ది టైమింగ్ రైట్ కదా, మీ బండి ఇంజన్ గుడిసిపోతుంది. సో చాలా జాగ్రత్త, అది డోంట్ ట్రై ఇట్ అంత ఈజీగా. మీరు అది సరిగా చేయలేదంటే మాత్రం ఇంజన్కి కొంచెం హార్మ్ అవుతుంది. సో ఇప్పుడు అంతా టైమింగ్ ఆలోచిస్తూ కొట్టడం వీటి కంటే ఈ క్విక్ షిఫ్టర్ పెట్టించుకోవడం ఇస్ మచ్ మోర్ పీస్ఫుల్ అండ్ ఇంజన్కి కూడా తక్కువ హార్మ్ ఉంటుంది.